సజీవ సమాధి అవుతున్నారటే. మహిమగల తల్లి, సత్యంగల తల్లి, చల్లమ్మి తల్లి. ప్రజలారా, భక్తులారా, మహాభక్తులారా, వచ్చే పున్నమి నాటి రాత్రి రాజరాజేశ్వరి మాత సజీవ సమాధిగా ఉన్నారు కాబట్టి మీరంతా మీ దగ్గరటువంటి డబ్బు గిప్పు నగా నట్ర అన్ని విరాళంగా సమర్పించుకోవాల్సిందిగా కోరుకుంటూ చందా కోసం మీ ముందుకు వస్తున్నాను ఆయన. అమ్మవారికి చందాలు, అమ్మవారికి చందాలు, మీ మూర్ఖత్వంతో ఒక అమాయకురాన్ని నోరులేని దేవతం చేస్తారా? మీరు బతకడం కోసం, మీ స్వార్థం కోసం, మీరు దోచుకోవడం కోసం ఈ రోజున ఆమెకి సజీవ సమాధి చేస్తారా? మనిషిని దోచుకునే రోజులు పోయి మనిషిని చంపుకునే రోజులు వచ్చాయా? మనుషుని చంపి మనిషిని బతికించమని ఏ దేవుడు చెప్పాడురా? మనుషుని చంపి మతాన్ని పెంచమని ఏ దేవుడు చెప్పాడు? మతాన్ని పెంచి మానవత్వాన్ని సమాధి చేయమని ఏ దేవుడు చెప్పాడురా? అతని ఆవేశాన్ని, ఉద్రేకాన్ని మీరు చూస్తున్నారు. అతని గత జన్మ రహస్యం తెలియక మీరు ఆవేశపడుతున్నారు. శాంతి, ప్రశాంతి. అతను రావణాసురుడు. రావణాసురుడా? పూర్వ జన్మలో అతను దేవిని భార్యగా కోరాడు. ఆగ్రహానికి గురయ్యాడు. తత్ఫలితమే ఈ జన్మలో పిచ్చివాడై ఈ నికృష్టపు జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. మరి పాప నివృత్తి? అతని పాప నివృత్తి బాధ్యత భూదేవికి అప్పగించింది మాత. కాబట్టి మట్టిలోంచి వచ్చిన రాయిని చేతిలోకి తీసుకుని మీ పాపాన్ని తలుచుకుని అతని మీదకి విసరండి. అతని పాపము మీ పాపము విముక్తవుతాయి. పాషాణేతు పాప నివృత్త జంభరక జంభర జంభ. జరుగుతున్నది కళ్ళ ముందు అజ్ఞాన యజ్ఞం, రగులుతున్నది సత్సనాతన హోమగుండం. బాబు, 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 బాబుకి ఏమైంది? బాబుకు అనారోగ్యంగా ఉంది, వైద్యం చేయించాలని కాచ్యాయనంటోంది. పిచ్చిదానా, లోకాన్ని రక్షించే జగన్మాత బిడ్డకు మానవ రక్షణ ఏమిటి, మన వైద్యం ఏమిటి అని ఇక్కడికి తీసుకొచ్చాను. నీ బిడ్డను నీకే అప్పగిస్తున్నాను. ఎక్కడికమ్మా? నా బిడ్డ చావు బతుకులో ఉన్నాడు, రక్షించుకోవాలి. చూశాను మీ మామగారు తెచ్చి పడేయటం. కాని వీడొక్కడే నీ బిడ్డేమిటమ్మా? ఈ లోకమంతా నీ బిడ్డలే. నా బిడ్డని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనివ్వండి. మీ మూర్ఖత్వానికి నా బిడ్డను బలిపెట్టకండి. బిడ్డలు, సంసారం, తిండి, తిప్పలు ఇవన్నీ మానవ మాత్రులకు కాని నీలాంటి దేవతలకు కాదమ్మా. పైగా నిన్నటిదాకా నిన్ను ఎదిరించి ఇవాళ్లే నీ భక్తుడైన డాక్టర్ దగ్గరికి నువ్వు వెడితే నీ దైవత్వం ఏమవుతుంది? నీ కాబోయే వారసుని నా భవిష్యత్ ఏమవుతుంది? నీ కన్న కడుపు మండినా సరే నువ్వు దేవతగానే మిగలాలి. బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ తోడ పుట్టిన చెల్లెలే నిన్ను అడుగుతుందనుకో. కానీ పెంచిన కన్న తల్లి చేతిలో నోరు లేని పసిబిడ్డ నిరాధారంగా ప్రాణాలు విడవడం ఏ ఆడది భరించలేదు. నువ్వు చెప్పినట్టే వింటాను. నా బిడ్డను బ్రతికించుకొని. ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు. సజీవ సమాధిలోకి వెళ్ళబోయే ముందు నీ చేత చెప్పించుకునే శక్తి నాలో ఉంది. అప్పటిదాకా నువ్వు దేవతగా మిగిలితే చాలు. అదిగో తెల్లవారుతుంది. నీ చేత అభ్యంగన స్నానం చేయించడానికి వచ్చిన ముత్తైదువులు, నీ భక్తులు మంగళ వాయిద్యాలతో నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరి ముందు మాత రాజరాజేశ్వరి మాత సజీవ సమాధి కావాలి. ఆ సమాధి నీడలోనే నా సామ్రాజ్యం వెలుస్తుంది. అమ్మయ్యా! భక్తులారా, మాత రాజరాజేశ్వరి మాత తన బిడ్డకి కైవల్యాన్ని ప్రసాదించింది.
ఐశ్వర్యాన్ని ప్రసాదించింది. అగ్నజే స్వాహ అంబాజే స్వాహ గురాగే స్వాహ విదత్తే స్వాహ అభ్రజంతే స్వాహ మేఘజంతే స్వాహ వరుణజంతే స్వాహ సుపుటీకాజే స్వాహ. ఏమండి, మనవడు చచ్చిపోయాడట. శివానంద ఏమయ్యాడు? కోడల్ని జీవ సమాధి చేస్తున్నారటండి. ఆఖరిసారి చూసొద్దారండి. ఏమండి, సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహాధిదేవతాయ స్వాహ. భక్తులారా, ఈ హోమం, ఈ సజీవ సమాధి ప్రపంచంలో గూడు కట్టుకుని పోయి ఉన్న నాస్తికత్వానికే కనువిప్పు. ఓ అవతారం తుది ఘట్టం మరో అవతారానికి ప్రారంభ ఘట్టం కావటం అనేది పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సమాధి కాబోయే ముందు అమ్మ పలికే పలుకులు తెలిపే సత్యాలు వింటే ఆ పురాణ రహస్యం మీకే తెలుస్తుంది. జంభరక జంభర జంభ. మాత, రాజరాజేశ్వరి మాత, నీ అమృత వాక్కు కోసం నీ బిడ్డలంతా నిరీక్షిస్తున్నారమ్మా. నీ తుది మాట కోసం ఎదురు చూస్తున్నారు తల్లి. పలుకు భవానీ పలుకు. అమ్మా మాత, ఈ తుచ్చ ప్రపంచాన్ని చూడలేక ఇక్కడ మనలేక నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ నీ తదనంతరం నీ భక్తులు ఎవరిని పూజించుకోవాలమ్మా? అన్న బిడ్డకి మోక్షం ప్రసాదించి నీ దారి నువ్వు వెళ్ళిపోతున్నావు. మరి ఈ బిడ్డల మాట ఏమిటమ్మా? కైవల్య తుల్యమైన ఈ సజీవ సమాధిని చేరేలోగా నీ వారసుడెవరో ప్రకటించు మాట. వీళ్ళని నడిపించే నాథుడెవరో చెప్పు తల్లి. నీ తదనంతరం నీ వారసుడెవరో చెప్పు రాజరాజేశ్వరి. నీ వారసుడెవరో ప్రకటించు మాట. మనిషిని సృష్టిస్తున్నాననే దేవుడికి ఆ దేవుణ్ణి మనిషి ప్రతిష్ఠిస్తున్నాడనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షి. కొందరి అమాయకత్వం, కొందరి నిస్సహాయత, కొందరి మూర్ఖత్వం, ఇంకొందరి అరాచకత్వం, ఇలాంటి సజీవ సమాధి హోమాలు మండించాలనుకుంటే మీ దేవతల్లో ఇంకో దేవత కలుస్తుంది. మీరు చెప్పుకోవడానికి మరో కథ మిగులుతుంది. కానీ ఈ యజ్ఞంలో మండే మమతలు, ఆ మూర్ఖత్వానికి బలైన మానవత్వం, స్వార్థానికి కూలిపోయిన జీవితాలు ఒకేసారి తెగిస్తే అదే చేసిన దేవుడు కాదు మనకు కావలసింది. మనసుతో మనుగడ చేసే మనిషే ఈ ప్రపంచానికి కావాలి. మూర్ఖత్వ బోలితో స్వార్థం చిక్కిన మరో హరప్పా మహంజదారో ఈ సంఘటన. సమాజం ఇంకా ఈ చీకటిలోనే ఉండాలనుకుంటే మరో ప్రపంచం ఉదయం వైపు పయనించే యువతరం అదిగో అల్లదిగో. శాంతి ఉదయం వెలుగులు రగులునులే.